నడమ దేని మీదనన్న జనాలకు అవగాహన కల్పియాలంటే పేరుపోయిన హీరోలు దర్శకులు నటులతోని వీడియోలు చేయించి జనాలకు ఈడుస్తున్నారు అధికారులు. అట్లా హీరో నందమూరి బాలకృష్ణ సారు హిందూపురం నియోజకవర్గంలో తిరుగుతుంటే అక్కడ అధికారులు బాలయ్య బాబుతో ఏం చేపించురో చూడుండ్రో పరి. సినిమాలనే కాదు రియల్ గా చూతం బాలయ్య బాబు కథ వేరే ఉంటది. అది బుల్లెట్ బండి నడిపినా ఇంకేదైనా. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలున్న అంబేద్కర్ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ కూడలి దాకా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సారు బుల్లెట్ బండి నడిపిండు. మరిట్లా ఎందుకు చేసిండు? ఏదన్నా షో కోసమా అంటే కాదు. రాష్ట్రంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఇక జనాల లోపట అవగాహన పెంచనీకి అధికారులు ఈ ఏర్పాటు చేసిండ్రు అన్నట్టు. ఇక బాలయ్య బాబు మామూలుగా కండ్ల పడితేనే అభిమానులు ఆగరు, అసుంటిది బుల్లెట్ బండి పడితే ఆగుతారా? జై బాలయ్య, జై జై బాలయ్య అనుకుంటా నినాదాలు చేసిండ్రు. మరిగా బాలయ్య సారు మీరేమన్నా చెప్తారా? విన్యాసాలకి ఎవరికో చూపించుకోవడానికో లేకపోతే ఈ మధ్య ఈ సోషల్ మీడియా చేసే ఫీడ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం, ఇదిగా జీవితం అంటే నా జీవితం చాలా విలువైనది. సో అందరూ ప్లీజ్ ఫాలో ద రూల్స్ అండ్ సేవ్ యువర్ లైఫ్. మీరు కలుపుకొస్తారు సమాజాన్ని. బాలయ్య బాబు ఏం చెప్పిండో ఇన్నర్ కదా యూత్ పిల్లగాన్లు. అయ్యవ్వ కష్టపడి కొనిచ్చిన బండున్నది, చేతిలో ఎక్స్లేటర్ ఉన్నదని చెప్పి రువ్వడి మీద బండ్లు నడిపి ఉత్తగా ఆగం కాకుండ్రి. నిదానమే ప్రధానమని పెద్దలు చెప్పిన మాటను పెడచెవిన పెట్టకుండా జాగ్రత్తగా మసులుకోండ్రి. రీల్స్ కోసమో సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనో అడ్డమైన స్టంట్లు చేత్తిరంటే జీవితంలో మల్లో పరి బండి ముట్టకుండా ఇతరు. కాబట్టి పానాలు జాగ్రత్తగా కాపాడుకోండ్రి. ఏమంటున్నాం?